మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం భారీ బడ్జెట్ తో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న మూవీ కన్నప్ప. ఈ కన్నప్ప మూవీ అసలు ఈ నెల 25వ తారీఖున రావాలి. మంచి ఫ్యామిలీ నుంచి అయితే వస్తుంది. మరి ఈ మూవీ అసలు ఎందుకని పోస్ట్ పోన్ అయింది అనుకోవచ్చు? 25th అంటే ఈ మంత్. 25th అంటే ఇప్పుడు 18కి ఒక మూవీ ఉంది కదా, ఎవరు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అంటే అది దాని వల్ల కూడా పోస్ట్ పోన్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకంటే అది కూడా సినిమా కూడా చాలా బాగుంది అంటున్నారు. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. విజయశాంతి చాలా రోజుల తర్వాత ఫైట్స్ చేస్తుంది కాబట్టి దానివల్ల ఏమన్నా పోస్ట్ పోన్ చేశారేమో, ఎవరు చెప్పలేము కదా. అంటే ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ లేకపోతే అంటే రీసెంట్ గా మంచి ఫ్యామిలీలో అయిన ఇష్యూస్ అవ్వచ్చు, అంటే వీటి వల్ల భయపడి ఒకవేళ పోస్ట్ పోన్ అయిందని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? ఏమన్నారు అంటే మంచి ఫ్యామిలీ ఇష్యూ అవుతుంది కదండి ఇప్పుడు మనోజ్ గారిది వీళ్ళందరిది కూడా, అంటే ఈ గొడవల వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ ఈ సినిమాకి రాకుండా ఉండొచ్చు అని కూడా, దాని వల్ల భయపడి పోస్ట్ పోన్ చేశారని కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారులేండి, కానీ దాంట్లో మంచు విష్ణు వాళ్ళదే కదా మూవీ. వాళ్ళ మూవీ అయితే వాళ్ళు గొడవలకి దీనికి దానికి సంబంధం ఉండదు. అదంతా ఫేక్ న్యూస్ కాదు. ఏదో ఉండొచ్చు, వేరే కారణం ఏదైనా ఉండొచ్చు. దాన్ని గొడవలు కారణం అని చెప్పేసి మనం ఎట్లా చెప్పుకుంటాము? చెప్పుకోకూడదు కదా అలాగా. మేడం అలాగే ఇందులో ప్రభాస్ గారు కూడా ఒక రుద్రుడు రోల్ చేస్తున్నారండి. ఎలా ఉండొచ్చు ప్రభాస్ గారు? శివుడిది కదా ఈ మూవీ. శివుడిది అంటే చాలా రోజుల తర్వాత విష్ణు కూడా కొంచెము తీయాలనుకున్నారేమో. ఈ సినిమా కూడా ఏ సినిమా మొన్న అది తండేల్ సినిమా కూడా కొంచెం అది దాంట్లో కూడా పెట్టారు శివుడి సెంటిమెంట్. దీంట్లో కూడా శివుడిదే అంటున్నారు కాబట్టి కొంచెం హిట్ అవుతుంది. ప్రభాస్ గారు గెస్ట్ రోల్ ఉన్నారు. గెస్ట్ రోల్ ఉన్నారు కాబట్టి ఇంకా ప్రభాస్ ఉంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కొంచెం సేపు కనిపించినా కానీ ఆ సినిమా చాలా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మేడం అలాగే మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. వీళ్ళ కోసం ఏమంటారు? మోహన్ లాల్ ఉన్నారా? అవునా? ఇంకా ఇంతమంది ఉన్నారంటే సినిమా గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఫ్లాప్ అవుతుంది? హిట్ అయిపోతుంది. ఏదైనా సరే ఆ శివుడు ఆశీర్వాదం ఉన్నంతసేపు కొంచెం పెట్టినా కానీ ఆ దేవుడి గురించి అది హిట్ అయిపోతుంది. ఇంతమంది క్యారెక్టర్లు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారంటే మామూలు హిట్ కాదు. ఫ్లాప్ ఎలా అవుతుంది? చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా మేడం, విష్ణుకు సరిగ్గా యాక్టింగ్ రాదు, బాణం గురి చూసేటప్పుడు సరిగ్గా గురి ఇట్లా చూస్తాడు అంటున్నారు కదా. దానికి ఎందుకు పాపం ఆయన ఏ సినిమాలో యాక్టింగ్ సరిగా చేయలేదు అంటున్నారు. ఓవర్ యాక్టింగ్ అంటే కొంచెము అది తగ్గించాలి కానీ ఆయన అప్పుడు సినిమాలు ఉన్నింది. ఇప్పుడు దేవుడి సినిమాలో ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తారు? చెయ్యరు. కానీ వాళ్ళు చెప్పినట్టే చేస్తారు. ఏదన్నా కొంచెం వాళ్ళకి తప్పు కనిపించినా గానీ ఇలా కాదు అలాగానే అని సరి చేసుకోవచ్చు కదా. మనోజ్ కి భయపడే సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నారు అంటున్నారు కదా. మనోజ్ కి భయపడా? అంటే మంచు మనోజ్ గారితో కూడా వాళ్ళందరూ గొడవలు అవుతున్నాయి. ఉంది. అంత సీన్ లేదు. విష్ణు అన్న ఎవరికి భయపడాడు. మనోజ్ కి అంత భయపడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి సినిమా పోస్ట్ పోన్ చేసుకునే అంత కర్మ వాళ్ళకి లేదులేండి. అంటే ప్రభాసే ఇంకా దానికి మెయిన్ బ్రాండ్. ప్రభాస్ చూస్తే సినిమా చూస్తారు. 100% ప్రభాస్ వల్లనే సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఆయన గంట చేసినా చాలు సినిమా హిట్టే. దాంట్లో డౌట్స్ ఏం పెట్టుకోకండి మీరు. ఫ్లాప్ అని ఏం అనాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో అండి, ఈ సినిమా మీద ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారండి. ఇది ఫ్యాన్ గా మీ ఒపీనియన్ ఏంటి? అది కూడా శివుడు సినిమా మీద చేయడం. శివుడి సినిమా మీద చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా శివుడు భక్తురాలిని కాబట్టి శివుడి సినిమా మీద చేయడం అంటే చాలా 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 మంచి విషయం ఇది. ఎందుకంటే ఎవరికైనా సరే అబ్బా దేవుణ్ణి శివుడిని నమ్మిన వాళ్ళని ప్రతి ఒక్కరు పోయి ఆ సినిమా చూడాల్సిందే. అంతే కదా. తండేల్లో కూడా అంత ఎక్కువ ఏం పెట్టలేదు, కొంచెమే పెట్టారు శివుడి గురించి. ఆ సాంగ్ ఒకటి ఎంత పెద్ద హిట్ అయిపోయింది. నేను అదే కోరుకుంటున్నాను. నేను కూడా చూస్తాను ఆ సినిమా, అందరికి చూడమని చెప్తాను, మెసేజ్ పెడతాను. ఎందుకంటే దేవుడిని అభిమానించే వాళ్ళు, పూజించే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆ సినిమా చూసి హిట్ చేసేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.